వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టెంట్గా చాలా రకాల పొడులు అయితే చేసుకోవచ్చు మన రైస్లోకి, చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈరోజు నేనైతే ఒక పొడినైతే తయారు చేశాను. ముందుగా ప్యాన్లోకి కొంచెం పచ్చిశనగపప్పునైతే తీసుకోవాలి. కందిపొడిలు అవి కూడా తయారు చేసుకుంటారు. సో నేనైతే పచ్చిశనగపప్పుతో ట్రై చేశాను. అందులోనే కొంచెం తెల్ల మినపగుళ్ళు అంటారు కదండి, మినపప్పు, ఆ మినపప్పునైతే అయితే వేసుకోవాలి. కొంచెం ధనియాలు కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు వేసుకుంటే కారపొడి ఫ్లేవర్ అయితే వస్తుంది. అయితే ధనియాలు వేసుకోవచ్చు, లేదంటే లేకపోవచ్చు. నేను కొంచెం ధనియాలు, జీలకర్ర అయితే కొంచెం వేసానండి. నువ్వులను కూడా కొంచెం అయితే వేసానండి. అందులోనే కొంచెం కల్లుప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ అయితే వేయకూడదు, జస్ట్ డ్రై మీదే ఫ్రై చేయాలన్నమాట. వాటిని ఆయిల్ అయితే తగలకూడదు. సో వాటిని కొంచెం రెడ్డిష్గా ఏగేటంత వరకు కొంచెం కలుపుకోవాలి. కొద్దిగా ఏగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. వాటితో పాటు బాగా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలు కొంచెం కుమ్మేసి అందులో వేసేసుకోవాలి. తర్వాత హీట్ చేసుకున్న ఆయిల్లో కొంచెం చింతపండు వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది కదా అని నేనైతే కొంచెం చింతపండు కూడా వేసుకుని వేపుకున్నాను అనమాట. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. వీటిలన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పొడి అయితే చేసుకోవాలి. బాగా మెత్తగానే చేసుకోవచ్చు, లేదా మాదిరిగా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ముందు కల్లుప్పు వేస్తాం కాబట్టి సో వేసుకోవక్కర్లేదు. మళ్ళీ కావాలంటే సరిపోకపోతే వేసుకుని కొంచెం తిప్పుకోవచ్చు. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటానండి. క్యారేజ్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి. మనం పోపుల్లో కూడా ఈ పౌడర్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తాలింపు రైసులు పెడతాం కదా పిల్లలు క్యారేజ్లోకి, అప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏది లేనప్పుడు కర్రీలు, ఆ టైంలో ఇది మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం వేడి అన్నంలో కొంచెం ఈ పొడిని అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అందులో. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.